గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా సైనింగ్ పురస్కారం అందుకున్నటువంటి విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది? ఏంటి ఈరోజు మీకు సైనింగ్ పురస్కారం మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అందుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ షైనింగ్ స్టార్ అవార్డు రావడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అంటే మేము మారుమూల గ్రామం నుంచి వచ్చాం. ఎడ్యుకేషనల్ మినిస్టర్తో ఈ అవార్డు అందించుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నాలాంటి చాలా పిల్లలు ఆనందకరంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి తొలిమెట్టు 10th క్లాస్. అదే ఈ 10th క్లాస్కే వీళ్ళు ఇలాంటి అవకాశాలు ఇస్తే వాళ్ళు చదువుపై ఆసక్తి చూపించి చదువుతారు. నా పేరు అమ్మ ఐశ్వర్య. నేను జెడ్పిహెచ్ఎస్ మాదలింగి కొమరాడు మండలం నుంచి వచ్చాను. అంటే ఈరోజు ఇటువంటి పురస్కారం అందుకుంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ అవార్డు అనేది అందరికీ రాదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి వచ్చిందంటే మనం చాలా ఆనందంగా ఫీల్ అవుతాం కదా సార్. చాలా ప్రౌడ్గా ఉంటుంది అందరిలో వచ్చిందంటే. చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, ఈరోజు మీ పాపకు వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఏంటి, చాలామంది పిల్లలు ఉన్నారు, అందరిలో కూడా స్పెషల్గా ఈరోజు ఒక ప్రత్యేకంగా ఈరోజు కనిపిస్తున్నారు ఇక్కడ అంతా కూడా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అంతే. మరి మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఏంటి, మీ తోటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, అందరిలో కూడా మీకు ప్రత్యేకంగా ఈరోజు పురస్కారం రావడం పట్ల ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను విద్యాశాఖ మంత్రి ఆ సైనింగ్ స్టార్ అవార్డు అందుకుంటున్నాను కాబట్టి. అలాగే నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోటిపాములో చదువుకున్నాను. నేను మన మండలానికి ఎస్సీ కులంలో నేను హాజరయ్యాను ఇక్కడికి. నాకైతే చాలా గర్వంగా ఉంది ఆ సైనింగ్ స్టార్ అవార్డు తీసుకోవడం బట్టి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి వరకు రావడం అంటే ఎవరికైనా ప్రత్యేకమే కదా. అంటే మనం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన కలర్ ఏంటి, అవేమీ ఉండవు. మనలో టాలెంట్ ఉంటే ఎంతవరకైనా వెళ్ళొచ్చని నేను నమ్ముతాను. అంటే మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా ఆనందంగా, ఏ విధంగా అనిపిస్తుంది? ఏంటి ఇక్కడ ప్రత్యేకంగా చూసుకుని సైనింగ్ పురస్కారాలు ప్రత్యేకంగా మిమ్మల్ని ఎంపిక చేశారు, మీలో మెరిట్ స్టూడెంట్లు అందరినీ కూడా తీసుకున్నారు, ఈరోజు విద్యాశాఖ మంత్రి చేతుల మీదకి అందుకున్నారు, ఎలా అనిపిస్తుంది? అవరు ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి చేతుల ద్వారా అవార్డు తీసుకోవడం అంటే ఎవరికైనా ప్రత్యేకమే. ఇది నాకు ఒక స్మాల్ అచీవ్మెంట్ లాంటిది. మీ పేరు, మీ కాలేజ్, మీ స్కూల్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మై నేమ్ ఈస్ కే లోకేష్ అండ్ ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ కొమరాడ మండల్ ఫ్రమ్ జెడ్పిహెచ్ కోటిపాం స్కూల్. సో చూసాం కదా, ఇంకా ఇక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు, పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేసేద్దామని. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఏంటి, మీ పిల్లలకి ఈరోజు ఇటువంటి పురస్కారం అందుకోవడం పట్ల ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ద్వారా ఇలాగ మేము కలుసుకోవడం బట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. సంతోషంతో ఏది మాట్లాడలేకపోతున్నాం అంతే. వీళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేము ఈ సంతోషంలో ఏం మాట్లాడాలో కూడా మాకైతే తెలియట్లేదంటూ ఆ పేరెంట్స్ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడే మరి కొంతమంది పిల్లలు అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేది తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది? ఏంటి, ఈరోజు మీకు ఈ సైనింగ్ పురస్కారం అయితే రానున్నది. అది కాకుండా ఈరోజు మంత్రి నారా లోకేష్ చేతుల మీదకి అయితే మాత్రం అందుకోబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము చాలా మారుమూల గ్రామం. మా ఊరి పేరు చెప్తే చాలామందికి తెలియదు. అలాంటి జిల్లా స్థాయికి వచ్చామంటే చాలా మంచిదని అనుకుంటున్నాం. ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే స్టూడెంట్స్ కూడా బాగా చదివి మంచి ర్యాంకులు తెస్తారని అనుకుంటున్నాను. ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. పేరెంట్స్కి కూడా ఒక మంచి పేరు వచ్చి చాలా మారుమూల గ్రామం నుంచి ఇంతవరకు వచ్చామంటే తర్వాత కూడా ఇంకా ఎడ్యుకేషన్ చదవాలని ఒక ఆసక్తి ఉంటుంది కదా. అదే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిల్చుంటామని ఒక గౌరవం. ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా వాళ్ళకి వెళ్ళారంటే మేము వెళ్ళాలని చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటామని అనిపిస్తుంది. సో ఇది చూసాం కదా, ఇంకా కొంత పేరెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడడం. చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది? అంటే మీ పిల్లలు ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చారు, ఇటువంటి పురస్కారం కూడా అందుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? మాకు ఆనందంగా ఉందండి. ఆనందంగా ఉంది. ఇది అదృష్టంలాగా ఉంది. పిల్లలు ఇంతవరకు రావాలంటే ఫ్యూచర్లో కూడా పైకి వెళ్ళాలని ఆశిస్తానండి. అంతే సార్. సో చూసాం కదా, వీళ్ళంతా కూడా ఆనందాలకి అవధులు లేవని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే వీళ్ళంతా కూడా
మారుమూల ప్రాంతం నుంచి అయితే మేమైతే వచ్చాము. మా గ్రామం పేరు కూడా ఎక్కడుందో కూడా తెలియనటువంటి స్థితిలో ఈరోజు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈరోజు మేమైతే ఈ స్థాయిలో ఉన్నామంటే మాకు చాలా గర్వంగా ఉందంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ విద్యా వ్యవస్థలో ఇటువంటి మార్పులు తీసుకురావడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ విద్యార్థులను కూడా మరింత ప్రోత్సహించి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లడం అయితే మాత్రం ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అయితే మాత్రం ఎంతగానో ఉందంటూ ఈరోజు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించిన విద్యార్థులు కావచ్చు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే పార్వతీపురం జిల్లా సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.